ఏపీ లిక్కర్ కేసులో కార్మూరి సునీల్ ని నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కార్మూరి కుమారుడు సునీల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కార్మూరి సునీల్ ను నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కార్మూరి కుమారుడు సునీల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కార్మూరి సునీల్ ను నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కార్మూరి కుమారుడు సునీల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసింది. రైట్, ఏపీ లిక్కర్ కేసులో కార్మూరి సునీల్ ని నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కార్మూరి కుమారుడు సునీల్ ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. ఉన్న ఈడీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ముందుగా అతన్ని ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చి అక్కడ అతనికి సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డు చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టులోని ఈడీ కోర్టుకు తీసుకుని రావడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కోర్టులో కార్మూరి సునీల్ కుమార్ అయితే హాజరుపరచడం జరిగింది. ప్రధానంగా కార్మూరి సునీల్ కుమార్ కి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించిన దాంట్లో ట్రాన్స్పోర్ట్ స్కామ్ ఇది దాదాపు 193 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అప్పుడు వ్యవహరించారంటూ కూడా ఈ కేసులో అప్పటి కార్పొరేషన్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా ఉన్న వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే కేసిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి అరెస్ట్ తర్వాత ఇప్పుడు మూడవ అరెస్ట్ గా కార్మూరి సునీల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కార్మూరి సునీల్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా కార్మూరి ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం డిపోలు ఉన్నాయో మద్యం డిపోల నుండి మద్యాన్ని తీసుకొని వైన్ షాప్లలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ ఆదాయానికి వీళ్ళు 193 కోట్ల రూపాయలు గండి కొట్టారనేది ప్రధాన అభియోగం. దీనిపైనే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దాదాపు 3 నెలల పాటు విచారణ చేపట్టింది. ఆ విచారణ పూర్తయిన తర్వాత ఇందులో ప్రమేయం ఉన్న 5గురి ఇండ్లలో ఈ నెల 11వ తేదీన సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో వాసుదేవరెడ్డి ఇంటితో పాటుగా కేసిరెడ్డి ఇంట్లోనూ, రాజ్ కేసిరెడ్డి ఇంట్లోనూ, అలాగే ఇప్పుడు అరెస్ట్ అయిన సునీల్ కుమార్ ఇంట్లోనూ, అలాగే సందీప్, మరొక వ్యక్తి నరసింహారెడ్డి, ఈ మొత్తం 5గురి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 రోలెక్స్ వాచ్లు, ఒక రోల్స్ రాయిస్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధానంగా కార్మూరి సునీల్ కుమార్ కి సంబంధించిన అంశంలో అతనిపై కేసు నమోదైన దాంట్లో ఆ రోజు 11వ తేదీ నాడు బంజారా జూబ్లీహిల్స్ లోని ఫిలిం నగర్ లో ఉన్న కార్మూరి సునీల్ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు కూడా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కీలక పత్రాల్లో ప్రధానంగా
రెండు వాచ్లు ఏవైతే ఉన్నాయో ఇంపోర్టెడ్ వాచ్లు వాటిని పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ని ముందుగా సిగ్మా అనే ఒక సంస్థ కేటాయించారు. అక్కడి నుండి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ సుదర్శనకు తీసుకోవడం జరిగింది. సుదర్శనకు సంబంధించి కార్మూరి సునీల్ వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అదంతా కూడా హవాలా రూపంలో జరిగిందనేది ఈడీ అభిప్రాయపడింది. అందులో భాగంగానే కేసు దర్యాప్తు చేస్తూ విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో భాగంగానే ఈ కార్మూరి సునీల్ కుమార్ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు చాలా విలువైన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది. హవాలాకి సంబంధించిన నోటు ఒకటి గుర్తించడం జరిగింది. అలాగే ఈ చార్ట్ ఏదైతే కొనసాగుతుందో ఆ చార్ట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక జాయింట్ వెంచర్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం 11వ తేదీ విచారణ పూర్తి